ఆంధ్ర రాష్ట్రంలోని 26 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఏ రాష్ట్రానికి దేశానికైనా రాజధాని అవసరమన్నారు. గతంలో తాము తీసుకువచ్చిన పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం తరిమేసిందన్నారు. కట్టని ఇళ్లకు గత ప్రభుత్వం రుణం తీసుకొని అనేక సమస్యలు తెచ్చిందన్నారు. బ్యాంకులకు 102 కోట్లు చెల్లిస్తే గాని ముందుకు కదలని పరిస్థితి వచ్చిందన్నారు. వైసీపీ నేతలకు ఇంకా అమరావతి రాజధానిపై కక్ష తీరలేదన్నారు. అందుకే ఆ పార్టీ విష ప్రచారం చేస్తుందని మంత్రి నారాయణ విమర్శించారు. ప్రభుత్వం వచ్చి ఈ మొత్తాన్ని గందరగోళం చేసింది. గందరగోళం చేసేసి ఉన్న అంటే ఏదైతే టెండర్లు పిలిచావో 4,54,000 అందులో 2,61,000 నుంచి మిగతాన్ని క్యాన్సిల్ చేశారు. 2,61,640 ఇళ్ళు మాత్రమే ఉంచారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ అప్పుడు కంటిన్యూ అయ్యి ఉంటే ఆ 7 లక్షల ఇళ్ళు అయిపోయిండాయి. 102 కోట్లు కడితే 102 కోట్లు కడితే ఆ ఎన్పిఏ నుంచి బయటపడతాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ 102 కోట్లు కట్టేదానికి యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చారు. ఫైనాన్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఫస్ట్ ఆ 102 కోట్లు కట్టేసి తర్వాత వర్క్ని టేకప్ చేయమన్నారు. వర్క్ కూడా టేకప్ చేసి జూన్ 12వ తేదీ లోపల మ్యాక్సిమం హౌసెస్ ఎన్ని కంప్లీట్ చేయగలిగారు అన్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. కంట్రీని తీసుకుంటే ఒక క్యాపిటల్ ఉంటుంది, ఏ రాష్ట్రమైనా తీసుకుంటే ఒక క్యాపిటల్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మినిస్టర్లు ఉండాలి, సెక్రటరీస్ ఉండాలి, సీఎం గారు ఉండాలి, కమిషనర్స్ ఉండాలి, వీళ్ళందరూ కూర్చోవాలి. అందుకని ఒక దగ్గర క్యాపిటల్ సిటీ పెట్టడం మస్ట్. అదేవిధంగా అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ పెట్టాలని నిర్ణయించారు రాష్ట్రానికి. ఇది కూడా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్న ల్యాండ్. ఇది రైతులు కూడా భాగస్వాములు అయ్యారు. టీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళ పత్రిక ఒక పత్రిక ఉంది, చెత్త పత్రిక. ఏం చేస్తారో తెలీదు, ఏ స్టేట్మెంట్ ఇస్తారో తెలీదు. ఈ రోజుకి ఆ రోజు అంటే అమరావతి రాజధాని 6 నెలల్లో ఇంత చేస్తామని ఎవరు ఊహించలా, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. 6 నెలల్లో నేను ముందే చెప్పా, డిసెంబర్ ఎండింగ్కి మేజర్ టెండర్స్ అయిపోతాయి. కొన్ని బిల్డింగ్స్కి జనవరి ఎండింగ్ కంప్లీట్ చేస్తాం, జనవరిలో స్టార్ట్ చేస్తాను మాట చెప్పిన ప్రకారమే ఈరోజు చేస్తాం.